అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి మెయిన్ వార్తలేంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలేంటో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏదన్నా చెప్పే విధానంలో మార్పులు చేసుకోవాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్లియర్గా మీకు అర్థమవుతుందా లేదా నేను చదివేది అనేది నాకు తెలియాలి కాబట్టి. సరే, ఇక వార్తల్లోకి వెళ్తే, రైల్వే జోన్కు శ్రీకారం. డిసెంబర్లో విశాఖలో ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన, ప్రధాని చేతుల మీదుగా వేడుక, ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు వెల్లడి. ప్రధాని మోదీతో భేటీ, ఏపీ విజన్పై చర్చ. 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయికి ఏపీ. జాతీయ రహదారులు, అమరావతిలో మౌలిక వస్తువుల కల్పనపై వినతి. రైల్వే, ఐటీ ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘ చర్చ. వెళ్ళినటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు పేపర్లో తెలుస్తూనే ఉన్నాయి. గతంలో ఒక్కసారి మీరు ఆలోచించండి, గత వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు, అనేక సార్లు వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకెళ్ళి నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం అడిగారు అనే విషయాలు ఏం బయటికి రావు. కరెక్ట్గా ఏ అంశాల మీద ప్రస్తావించారు ఇవన్నీ కూడా ఏదో వెళ్తారు వస్తారు అంతే, దాని టాపిక్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ వెళ్ళినటువంటి అంశాలు ఏమేమి తీసుకురాబోతున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా మనకి ప్రతి ఒక్కటి తెలుపుతూనే ఉన్నారు పత్రికల ద్వారా. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి పోలవరం తొలిదశ పనులను పూర్తి చేయడానికి ఇప్పటికే ఆమోదముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన జరగనుంది. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి ఎంపీలతో చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ప్రధాని మోదీని కలిశారు. సుమారు 1:15 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవల సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయం గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడానికి ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానితో చెప్పారు. స్వాతంత్ర శత వసంతాలు నిర్వహించుకునే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి, తలసరి ఆదాయాన్ని $43,000 స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇది పరిస్థితి. అయితే మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తకు వైద్య నోబెల్. నేడే కౌంటింగ్. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఉత్కంఠ. 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన. మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనలని విమర్శ. గత 5 ఏళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో సదస్సు. ఇది ఆ సదస్సులో అనుకున్నటువంటి మాటలు అన్నమాట. పోలవరానికి 2,800 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్రం. ఎన్డీఏ 3.0లో వేగంగా సానుకూల నిర్ణయం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త వినిపించింది. 2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏ పద్దు కింద ఈ మొత్తాన్ని విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం రాలేదు. పాత బిల్లుల రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు, అడ్వాన్స్గా పనులు చేపట్టేందుకు 2,000 కోట్లు ఇచ్చినట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రీఎంబర్స్మెంట్ చేస్తూ వస్తోంది. అంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి పనులు చేస్తే ఆ బిల్లులు పంపించాక కేంద్రం పరిశీలించి దశల వారీగా నిధులు విడుదల చేస్తూ వస్తోంది. జగన్ ప్రభుత్వంలోనూ ఇదే జరిగింది. కానీ ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి ఎందుకు వాడుకున్నారనేది తెలియదు అన్నమాట. వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగం అవ్వాలి. ఇది లోపల పేజీల వార్తలు. హిందూటెక్ బ్రాహ్మణి పరిశ్రమల భూములను స్వాధీనం చేసుకోండి.
ఇది కూడా లోపల పేజీల వార్తలు. అవి ఏంటి అనేది కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. విశ్వసనీయత పెట్టుబడిగా మార్గదర్శి విస్తరణ. కర్ణాటకలో చిక్కబల్లాపుర శాఖ ప్రారంభించిన ఎండి శైలజా కిరణ్. కర్ణాటకలో ఇంకొక కార్యాలయం ప్రారంభిస్తున్నారంట మార్గదర్శి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల. ఇంటర్మీడియట్ విద్యార్థుల హాజరుపై స్పష్టతనిస్తూ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి రెండో ఏడాది చదివే రెగ్యులర్ విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. 75% కంటే తక్కువ ఉంటే అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. 60 నుంచి 65% ఉంటే 2,000 రూపాయలు, 65 నుంచి 70% ఉంటే 2,000 రూపాయలు, 1,500 రూపాయలు, 70 నుంచి 75% ఉంటే 1,000 రూపాయల అపరాధ రుసుము చెల్లించాలి. 60% కంటే తక్కువ హాజరు ఉంటే సైన్స్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయడానికి అనర్హులు. ఆర్ట్స్ విద్యార్థులను ప్రైవేట్ క్యాండిడేచర్ కింద పరిగణలోకి తీసుకొని పరీక్షలకు అనుమతిస్తారు అని తెలిపారు. ఇది పరిస్థితి. అయితే యువగలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆదాయం లేని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మిగిలిన ప్రతి హామీని అమలు చేస్తామని ఎక్స్ వేదికగా సోమవారం స్పష్టం చేశారు. మంచిది. మద్యం దుకాణాలకు 20,310 దరఖాస్తులు. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో 406 కోట్ల రూపాయల ఆదాయం. దరఖాస్తుల స్వీకరణకు ఇక 2 రోజులే గడువు. రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం సోమవారం రాత్రి 9 గంటల వరకు 20,310 దరఖాస్తులు అందాయి. వీటిలో సోమవారం నాడే 12,036 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ ఇవ్వగా 7 రోజుల వ్యవధిలో ఈ దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి 6 చొప్పున దరఖాస్తులు పడ్డాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 406.20 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దరఖాస్తుల స్వీకరణకు బుధవారం వరకు గడువు ఉంది. దీంతో మంగళ బుధవారాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకునేందుకు రిజిస్టర్ చేసుకున్నారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. విజయనగరంలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయంట. విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేయగా వాటికి రాష్ట్రంలోనే అత్యధికంగా 1,689 దరఖాస్తులు పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలకు 1,519 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరులో 144 దుకాణాలకు 1,488, పశ్చిమ గోదావరి జిల్లాలో 175 దుకాణాలకు 1,127, శ్రీకాకుళంలో 158 దుకాణాలకు 1,003 దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాల్లో ఎక్కువగా పోటీ ఉంది. ఎక్కడి వాణిజ్య బ్యాంకులోనైనా డీడీ తీయొచ్చంట. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆఫ్లైన్ విధానంలో నాన్ రిఫండబుల్ రుసుములు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించింది. 2 లక్షల రూపాయల దరఖాస్తు రుసుముకు సంబంధించి దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ డీడీనైనా అంగీకరిస్తామని పేర్కొంది. ఇది పరిస్థితి. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో గుంతల రహిత రోడ్లు. R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు చెప్పారు. చూద్దాం అది ఎంత మటుకు అమలవుతుంది అనేది. సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీసేలా కథనం ప్రచురించారని డిప్యూటీ ఈవో ఫిర్యాదు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నెల 5న అధికారులతో నిర్వహించిన సమీక్షపై అసత్య కథనం ప్రచురించారని పేర్కొంటూ తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సాక్షి యాజమాన్యంపై బిఎన్ఎస్ సెక్షన్లు 353/2, 356, 196/1A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులోని అంశాలేంటో పరిశీలిద్దాం ఒకసారి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వచ్చిన చంద్రబాబు ఈ నెల 5న వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పలు శాఖల అధికారులతో శ్రీ పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. దానికి నేను హాజరయ్యాను. సమీక్షపై 6న సాక్షి ప్రధాన పత్రిక 13వ పేజీలో
నేను చూసుకుంటా అనే శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్ని అసత్యాలే. తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏమిటో మీకు తెలుసు కదా. సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకే మాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అని సీఎం చంద్రబాబు సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లు ప్రచురించారు. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే అసత్యాన్ని ప్రచురించింది. దీనిపై సాక్షి దినపత్రిక యాజమాన్యం నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో డిప్యూటీ ఈవో పేర్కొన్నారు. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళపైన కేసు పెట్టాలండి. ఎందుకంటే ప్రతి చోట కూడా అసత్య కథనాలే. వాళ్ళకి ఏది తోస్తే అది రాసుకుంటారు. ఎందుకంటే సొంత పత్రిక ఉంది అన్న ధైర్యం అంతే, ఏం లేదు. సామాజిక మాధ్యమాల తప్పుడు పోస్టులపై సిఆర్డీఏ ఫిర్యాదు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు గ్రామకంఠం అంశంపై మాట్లాడేందుకు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ని కలిస్తే ఆయన రాజధానిలో భూమి మొత్తం ప్రభుత్వానిదేనని, రైతులు కేవలం అనుభవదారులేనని వ్యాఖ్యానించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జరుపుతున్న ప్రచారాన్ని సిఆర్డీఏ తీవ్రంగా ఖండించింది. పారామెడికల్ విద్య అంతా మాయ, బోధకులుండరు, ప్రాక్టికల్స్ చేయించరు, రేకుల షెడ్లో తరగతులు, తనిఖీలు తూతూ మంత్రం, సంస్కరణలు మాత్రం అనివార్యం. వ్యాధి నిర్ధారణ చేయాల్సిన ల్యాబ్ టెక్నీషియన్లు, ప్రాణాంతకమైన గుండె జబ్బుల నివారణలో కీలకమైన ఈసీజీ, కార్డియాలజీ టెక్నీషియన్లు, క్యాన్సర్ చికిత్సలో ఎంతో ప్రాధాన్యమున్న రేడియేషన్ టెక్నీషియన్లు, ఇలా వైద్య చికిత్సల్లో పారామెడికల్ సిబ్బందిది కీలక పాత్ర. కానీ వారిని తయారు చేయాల్సిన పారామెడికల్ డిప్లొమా కోర్సుల నిర్వహణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా తయారైంది. బోధన ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. అర్హతలు ఉన్న బోధకులు లేరు, ల్యాబ్లు ఉండవు, ప్రయోగాలు చేయించరు, తనిఖీలకు వచ్చేవారికి ముడుపులిచ్చి అంతా బాగుందని నివేదికలు చెప్పించుకుంటారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న వీటి నాణ్యత వైకాపా పాలనలో పూర్తిగా పడిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఈ కోర్సుల నిర్వహణ తీరు, బోధన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కమిటీ ద్వారా అధ్యయనం చేయించి దిద్దుబాటు చర్యలు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితి. పారామెడికల్కి సంబంధించి ఇది పరిస్థితి. మరి చూడాలి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తుందా లేదా అనేది. పివి సునీల్ కుమార్పై క్రమశిక్షణా చర్యలు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించేలా పోస్టులు, అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న ఆదేశం. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన ఏపీ సిఐడి పూర్వపు విభాగాధిపతి పివి సునీల్ కుమార్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. ఉండి ఎమ్మెల్యే కె రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సునీల్ కుమార్పై నమోదైన హత్యాయత్నం కేసుపై ఆయన సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ప్రభుత్వం తేల్చింది. సునీల్ కుమార్ దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే అభియోగాలను నమోదు చేసింది. దీనిపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశించింది. వివరణలో అభియోగాలకే పరిమితం కావాలి. గడువులోగా వాదనలు వినిపించకపోతే మా వద్దనున్న వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. దీనిపై మీరు రాజకీయ నాయకులు, ఇతరుల ద్వారా ఒత్తిడి తేవద్దు అని సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ విభాగం కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. అలా కేసు, ఇలా ట్వీట్, ఆపై డిలీట్. వైకాపా ప్రభుత్వ హయాంలో 2021 మే 14న రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన ఏపీసీఐడి అధికారులు రాత్రంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు యత్నించారంటూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుపై నగరంపాలెం ఠాణాలో ఏడాది జూలై 11న హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, నేరపూరిత బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. పివి సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్, అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, నాటి సిఐడి అదనపు ఎస్పీ ఆర్ విజయపాల్ మరికొందరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసు నమోదుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ జూలై 12న ఉదయం 11:44 సునీల్ కుమార్ తన అధికారిక ఎక్స్ అంటే ట్విట్టర్లో ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో
కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని పోస్ట్ చేశారు. ఇది అఖిల భారత సర్వీసు ప్రవర్తన నియమావళిలోని 7వ నియమం ఉల్లంఘన కిందకే వస్తుందని తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం అతనిపై అభియోగాలు మోపింది. అఖిల భారత సర్వీసు అధికారులు తమ పేరుతో లేదా ఇతరుల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, చర్యలపై ప్రతికూల వ్యాఖ్యలు, విమర్శలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అయితే సునీల్ కుమార్ అధికారిక ఎక్స్ ఫేస్బుక్ ఖాతాలో అప్పట్లో ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం కనిపించట్లేదు. దాన్ని ఆ ఖాతాల్లోంచి తొలగించారు. మరోపక్క కస్టడీలో తమను చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితులైన పివి సునీల్ కుమార్ సాక్షులను బెదిరిస్తున్నారంటూ ఎమ్మెల్యే రఘురామ ఇటీవల సీఎం చంద్రబాబుకు లేఖ, ఫిర్యాదులో చేశారు. ఇందుకు ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టులను ప్రస్తావించారు. అవి ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రైల్వే జోన్కు శ్రీకారం, పోలవరానికి 2,800 కోట్లు ఓకే. మరొక వార్త అండి, ఇసుకకు ఎక్కువ ధర వసూలు చేస్తే చర్యలు, మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక. ప్రజలు కోరుకున్నట్లుగా ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 184 రీచ్ల్లో ఇసుక అందుబాటులోకి తెస్తున్నట్లు గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతి ఏడాది దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, బోట్స్ మ్యాప్ సొసైటీలు, పట్టా భూముల నుంచి ఇసుక తీసుకోవచ్చన్నారు. రోబో శాండ్ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇది ఇలాగుండాలి, భయపెట్టాలి, తప్పదు. 800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర హోంమంత్రి అనిత వినతి. ఆంధ్రప్రదేశ్లో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల నిర్మూలనకు భద్రతా సంబంధ వ్యయం పథకం కింద 800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో జరిగిన నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సదస్సులో ఆమె ఈ మేరకు ప్రత్యేక విజ్ఞాపన చేశారు. వామపక్ష ప్రభావం అధికంగా ఉన్న ఖమ్మం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అదనపు మానవ వనరులను మోహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది పరిస్థితి. అయితే ఖనిజాల తరలింపులో అక్రమాలకు చెక్. 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన. 100 ఎకరాల ఆసామినంటూ 4 పెళ్లిళ్ళు, పోలీసుల అదుపులో నిత్య పెళ్లి కొడుకు. 100 ఎకరాల ఆసామినంటూ కామెడీ అండి వార్త ఇది మాత్రం. నెక్స్ట్ పేజీలో ఏముందో ఒక్కసారి చూసి, ఇవన్నీ క్రీడా వార్తలు. విపత్తుల చెడుగుడు, అరకొర దిగుబడులు. ఓకే, రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత గ్రాంట్లు. రేపు తెదేపాలో చేరనున్న మోపిదేవి, బేద మస్తాన్రావు. వైకాపాకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణరావు, బేద మస్తాన్రావు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఓకే. తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి. తిరుమల శ్రీవారిని సోమవారం వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాస్ను త్వరలోనే వివాహం చేసుకుంటానని, ఆయన సతీమణి విడాకుల వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు. సిగ్గు లేకుండా తిరుమల దర్శనానికి వచ్చి ఈ ప్రకటనలు అవసరమా? నువ్వు పెళ్లి చేసుకుంటే ఎందుకు? అవన్నీ తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పాలండి. సహజీవనం చేస్తున్నాడని పవిత్ర స్థలంలో ఉండి సిగ్గు లేకుండా చెబుతున్నావు నువ్వు. అక్కడ పవిత్ర స్థలం, ఆలయం, ఆలయ ప్రాంగణం, ఆలయ వాతావరణం అంతా కూడా ఇప్పుడున్నది ఎలాంటి పరిస్థితులు? ఆ రకంగా ఫోటోషూట్లు ఇవి తీపించుకోవటం ఏంటి? మీదే అక్రమ రిలేషన్షిప్. పెళ్లి చేసుకున్న తర్వాత మీది సక్రమం అయిద్దేమో, కానీ ఇప్పుడు మీరు చేస్తుంది అక్రమమైనటువంటి రిలేషన్షిప్. దాన్ని పవిత్ర స్థలంలో మాట్లాడటం ఏంది? సిగ్గు శరాలు లేవా మీకు? బదిలీలైనా పదోన్నతులైన డిపిఓ కార్యాలయాల్లో పండగే. ఓకే,
రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటయ్యేలా చర్యలు, మంత్రి కందుల దుర్గేష్. ధ్వజస్తంభం ఎత్తడి తొడుగును అమ్ముకున్న గోపిరెడ్డి అనుచరులు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేతలు, ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు. తెదేపా కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన బాధితులు. వినతులు స్వీకరించిన వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యం. వైకాపా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండదండలతో నర్సరావుపేటలో వైకాపా నాయకులు బొగ్గరం మూర్తి, ఆయన సోదరుడు దేవుడి సంపదను వదలడం లేదు. పట్టణంలోని స్టేషన్ రోడ్లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా తెచ్చిన ధ్వజస్తంభం, ఎత్తడి తొడుగు, ఇతర సామాగ్రిని అమ్ముకున్నారు. నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు నా పేరుతో వేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తిరిగి నాపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సోలం రమేష్ వాపోయారు. ఓకే, వైకాపా నాయకులతో కలిసి కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగం అవ్వాలి. కౌలు రైతులకు న్యాయం చేసేలా నూతన చట్టం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతు బజార్లో సాధారణ ధరలకే టమాటా, ఉల్లి. హిందూటెక్ బ్రాహ్మణుల భూములను స్వాధీనం చేసుకోండి. నిర్మాణం ప్రారంభించని సంస్థలకు వర్తింపు, పనులు మొదలైన వాటిలో జోక్యం చేసుకోలేం. 2007 నాటి భూముల కేటాయింపుల పిల్పై తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 సంవత్సరం వరకు జరిగిన భూ కేటాయింపుల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలకు కల్పించి రాయితీపై భూములను కేటాయించినట్లు తెలిపింది. అయితే హిందూటెక్ జోన్ బ్రాహ్మణి పరిశ్రమలతో సహా నిర్మాణం ప్రారంభించని పలు కంపెనీలకు చెందిన భూములను 4 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 వరకు ఎలాంటి ప్రకటన లేకుండా, వేలం నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిపై 4156 ఎకరాలను పలు కంపెనీలకు, వ్యక్తులకు కారు చౌకగా విక్రయం లీజుపై కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఛత్రి అనే స్వచ్ఛంద సంస్థ 2007లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దాని గురించి అది. కన్నయ్య ఇంటికి వెళ్ళిపోదాం. రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి, నమ్మలేక మృతదేహంతోనే తల్లి సంభాషణ. ఆసుపత్రి బెడ్పై కుమారుడి పక్కనే పడుకొని బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొడుతోంది. కాసేపట్లో అందరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోతామని చెబుతుంది. కానీ ఆ చిన్నారిని రోడ్డు ప్రమాదం కబలించింది. ఇక మళ్ళీ తనని అమ్మా అని పిలవలేడని ఎవరు చెప్పినా ఆ తల్లి మనసుకు పట్టడం లేదు. ఓవైపు కన్నీరు కారుస్తూనే మరోవైపు భ్రమలో కుమారుడి మృతదేహం పక్కనే కూర్చొని అతడితో సంభాషిస్తూ ఉండిపోయింది. అందరినీ కంటతడి పెట్టించిన ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ఓబులవారిపల్లి మండలం చిన్న ఊరంపాడుకు చెందిన బాబురాం, శిరీష దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి 2 కుమారులు కాగా చిన్నాడు 3 సంవత్సరాలు. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో పిల్లలిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి అంతా కింద పడిపోయారు. ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్ 5 సంవత్సరాలు ఎగిరి రోడ్డుపై పడటంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్పై ఉంచగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకొని, కన్నయ్య ఎంతసేపు పడుకుంటావు, నిద్రలే అని పిలుస్తూ భ్రమలోనే ఉండిపోయారు. ఇలాంటి చదువుతున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఒళ్ళంతా గగురు పొడిచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. నిజంగా ఆ తల్లి చూడండి ఎంత ఆవేదన గురైందో. అత్తింటి వేధింపుల వెనుక వైకాపా నేతలు. జనసేన కార్యాలయంలో బాధితురాలి ఫిర్యాదు. విపత్తు సమయంలో సత్వరం స్పందించేలా జిల్లా నగర విపత్తు నిర్వహణ ప్రణాళికల తయారీపై ప్రభుత్వ దృష్టి. ఓకే, ఎంతకన్నా నాకు తెలిసి సఫారీ బస్ పైకి దూకిన చిరుత. హత్య కేసులో నందిగాం సురేష్కు రిమాండ్. కోర్టుకు హాజరైన అనంతరం నందిగాం సురేష్ను జైలుకు తరలిస్తున్న పోలీసులు. కాదంబరి ఎవరో తెలియదు,
ఆమె నుంచి మేము పొలం కొనలేదు. వైకాపా నేత విద్యాసాగర్ కట్టుకథ అల్లారు. జత్వానీ కేసులో కీలక సాక్షులు నాగేశ్వరరాజు, భరత్ కుమార్ల వాంగ్మూలం. కాదంబరి జత్వానీతో మాకు పరిచయం లేదు. ఆమె నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశామనటం అబద్ధం. అందుకు అడ్వాన్స్గా ఆమెకు 5 లక్షల రూపాయలు చెల్లించలేదు అని బాలీవుడ్ నటి జత్వానీ కేసులో కీలక సాక్షులైన నాగేశ్వరరాజు, భరత్ కుమార్లు న్యాయాధికారి ఎదుట సోమవారం వాంగ్మూలం ఇచ్చారు. జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెలలో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే నటితో పాటు మరో సాక్షి శ్రీనివాసరావుల స్టేట్మెంట్లను కోర్టులో రికార్డు చేయించారు. సోమవారం విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కృష్ణా జిల్లా మోవా మండలం కోనూరుకు చెందిన చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు పెనుమలూరు మండలం యనమల కుదురుకు చెందిన బోరుకాటి భరత్ కుమార్ల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ నమోదు చేశారు. మాకు వైకాపా నేతల కుక్కల విద్యాసాగర్తో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన తండ్రి జడ్పీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావుతో సాన్నిహిత్యం ఉండేది. విద్యాసాగర్ 2014లో వైకాపా తరపున పెనుమలూరు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడే మేము చివరిసారిగా ఆయన్ను చూశాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాదంబరిపై నమోదు కేసులో మమ్మల్ని సాక్షులుగా చేర్చారు. జగ్గయ్యపేట విద్యాసాగర్కు చెందిన 5 ఎకరాల స్థలాన్ని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట బోగస్ పత్రాలు సృష్టించి మాకు విక్రయించిందని మేము అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చామన్నది అబద్ధం. ఈ కేసులోకి మమ్మల్ని అనవసరంగా లాగారు. మా పరువుకు భంగం కలిగించారు. దీనిపై కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. తప్పుడు కేసు నమోదు చేసేందుకు విద్యాసాగర్ కట్టుకథ అల్లారు అని నాగేశ్వరరాజు, భరత్ కుమార్ల వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీన్ని బట్టి పూర్తిగా అర్థమైందండి కాదంబరిది అక్రమ అరెస్టు అని. ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో రాసినటువంటి తప్పుడు రాతలు ఏంటో చూద్దాం. ఆకాశమే హద్దుగా ధరాభారం, చుక్కలనంటిన నిత్యావసరాలు, సామాన్యుడిని బెంబలిస్తున్న ధరలు. ఠారెత్తిస్తున్న టమాటా కిలో 100కి పైనే, కంటతడి పెట్టిస్తున్న ఉల్లి కిలో 70 నుంచి 80 రూపాయలు. కూరగాయలు ఏవైనా సరే కిలో 80 రూపాయలు పైమాటే. వెల్లుల్లి 440 రూపాయలు, కొత్తిమీర కట్ట 60 రూపాయలు. వంట నూనెలు లీటర్కు 15 నుంచి 30 రూపాయలు పెరిగిన ధరలు. హడలెత్తిస్తున్న బియ్యం రేట్లు, ధరలు అదుపులో చేయడంతో సర్కారు చోద్యం. జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లోనే అధికం రాశారు. మరో తప్పుడు వార్తలు. ఓకే, ధరలు పెరిగాయి, దాన్ని బట్టి నియంత్రణకి ఏర్పాట్లు చేస్తున్నారు కదా, చూద్దాం. మానవ హక్కుల్ని కాలరాశారు, ఉల్లంఘనలో నక్సల్ స్టాప్. బాబు జమానా అవినీతి ఖజానా, ముంపులోనూ మేసేశారు. చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడిన దిమ్మ తిరిగే అవినీతి, అరకొర సహాయక చర్యలు, వాటిలోనే 534 కోట్ల రూపాయలు బొక్కేశారు. భోజనాలకే 368 కోట్ల రూపాయల వ్యయం. అసలు పెట్టని ఒక్కో భోజనానికి 376 రూపాయల చొప్పున ఖర్చు. పంచని అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్ల రూపాయలు. కేవలం డ్రోన్లకే 2 కోట్ల రూపాయలు. మంచినీళ్ళ బాటిళ్ల కోసం ఏకంగా 26 కోట్ల రూపాయలు. వాటికి ఎంత ఖర్చు అవుతుందా అని ప్రశ్నిస్తున్న జనం. ఖర్చు అవుతుందో లేదో జనాలకి తెలుసు, పంచారు లేదో అందరికీ తెలుసు. చంద్రబాబుతో భేటీ. ధర్మవరం సిఐ తల్లి కిడ్నాప్, 9 రోజులైనా ఆచూకీ లేదు. పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం. అసలు ఏంటిది? ఇసుక దొరక్క ఉపాధి లేక కార్మికుల ఆకలి కేకలు. ఆకాశమే హద్దుగా ధరాభారం. ఎల్లో జ్యోతి, ఇదేం పైత్యం. మానవ హక్కుల్ని కాలరాశారు. నక్సల్స్ గురించి రాసినటువంటి వార్తలు ఉన్నాయి. ఓకే, సాక్షిలో వార్తలు అవేనండి. నాకైతే సాక్షి అసలు చదవడానికి ఇంట్రెస్ట్ రాదు.
ఒకసారి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు వైద్య నోబెల్. ఓకే. శ్రీవారి ప్రసాదంతో ఆటలాడితే అంతే. రాజుల కాలంలో భయానక శిక్షలు స్పష్టం చేస్తున్న అలనాటి శాసనాలు. నెయ్యి నాణ్యతపై 1019లోనే విచారణ. మొదటి రాజేంద్ర చోళుడి శాసనం క్రీస్తు శకం 8 నుంచి 18వ శతాబ్దం వరకు గర్భాలయ ప్రాకారంపై 1150 శాసనాలు. స్వామివారి ప్రసాదాల గురించే స్పష్టత. భక్తి శ్రద్ధలతో ఆహార పదార్థాల సరఫరా. ఇది పరిస్థితి. స్వర్ణాంధ్ర @2047 సాకారానికి సహకరించండి. విశాఖ రైల్వే జోన్కు డిసెంబర్లో శంకుస్థాపన చేయండి. తమ్ముళ్ళు ఇది తగదు. దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు. ప్రతి పనిలోనూ వాటా. కమిషన్లు, ముడుపులు, దందాలతో దడ. పోస్టింగులకు రేటు. వెంచర్లలో కమిషన్లు. విచ్చలవిడి అవినీతి అక్రమాలకు వత్తాసు. అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే. కొందరి తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం. దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు. కమిషన్లు, ముడుపులు, దందాలు. దుకాణం మాదే. మద్యం షాపులపై ఎమ్మెల్యేలు, నేతల పెత్తనం. అనుచరులు, సిండికేట్లతోనే దరఖాస్తులు. ఇతరులు వేయకుండా బెదిరింపులు. ఓకే. ఆంధ్రజ్యోతి పరిశీలన అయితే చేసిందంటండి. ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి అయితే రాసింది. కొందరు దారి అయితే తప్పుతున్నారంటే ఎమ్మెల్యేలు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే భారీ వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాలుగా భావిస్తున్నారు. మేం చేసిందే శాసనం. అధికారులు మేము చెప్పినట్లు వినాలి. మా మాట దాటితే వేటు పడుద్ది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు, ఆస్తులు, ఉద్యోగుల పోస్టింగ్ లాంటి అంశాల్లో వేలు పెడుతున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు మరీ బరితెగింపు కనిపిస్తుంది. మంచి అవకాశం మించిన దొరకదు అన్నట్లుగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా మింగలేదా? మేము సంపాదించుకోవద్దా? వచ్చే ఎన్నికల్లో ఖర్చులు కావద్దా అంటూ తమ దందాలను సమర్థించుకునేవారు ఉన్నారు. వాకాటికి కేటుగల్ల ట్రాప్. భూముల దొంగలు భద్రం. విశాఖలో సెంటు భూమి పరాధీనం కాలేదు. అత్యాచారం చేసింది సంజయ్ రాయే. కోల్కతా వైద్యురాలి కేసులో ఛార్జిషీటు. గ్యాంగ్ రేప్ ప్రస్తావన చేయని సిబిఐ. నక్సలైట్లతో అంతిమయుద్ధమంట. నర్సాపేట ఐసిఐసిలోనూ గోల్మాల్. చిలకలూరుపేట మాజీ మేనేజర్ ఇక్కడ ముంచేశాడు. అంతేనండి. 3 ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇవే. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.